వచ్చే అవకాశం ఉంది. ఇదే గేట్, ఇది మెయిన్ గా. అదే ఈ గేట్ మొత్తం కూడా క్లోజ్ ఉండడం వలన ఇక్కడ నుంచి పారిపోయాం. అక్కడ ఏదైతే ఆ గ్రౌండ్ కనబడుతుందో మొత్తం కూడా ఆ గ్రౌండ్ లోపల నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి ఇక్కడ వస్తున్న క్రమం లోపల ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం కూడా విజువల్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ క్లూస్ టీమ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ యొక్క పోలీసులు ఉన్నారు. ఈ గల్లీ ఏదైతే ఉందో అయితే చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం కూడా ఈ గల్లీ నుండి అయితే ఇక్కడ నుండి మొత్తం కూడా పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. క్లూజ్ నెంబర్ 4 అయితే చూసుకోవచ్చు మనం. క్లూ నెంబర్ 4 గా చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఫింగర్ ప్రింట్స్ కానీ అయితే చూస్తున్నారు. క్లూ నెంబర్ 4 అని కూడా స్పష్టంగా మనం చూస్తున్నాం. క్లూజ్ నెంబర్ 4 అయితే ఇక్కడ మొత్తం క్లూస్ సేకరిస్తున్నటువంటి ఆ యొక్క పోలీసులను మనం చూస్తున్నాం. క్లూస్ నెంబర్ 4 గా మనం చూస్తూ ఉన్నాం. అదే అన్ని క్లూస్ ఇక్కడ నుంచి జంప్ చేసి పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కూడా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో క్లూస్ మొత్తం కూడా సేకరిస్తున్నారు. చూసుకోవచ్చు. ఆ ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా ఆ క్లూస్ టీమ్ మొత్తం త్వరగా కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా మొత్తం త్వరగా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అయితే ఫింగర్ ప్రింట్స్ కానీ మొత్తం దానికి సంబంధించినటువంటి క్లూస్ ని ఇంకా సేకరిస్తున్నారు. చూసుకోవచ్చు. పైకి కూడా పైకి ఆ క్లూస్ సేకరించే అయితే పని చేస్తున్నారు కదా తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లూస్ టీం మొత్తం కూడా అయితే మొత్తం అక్కడ చేరుకుని క్లూస్ మొత్తం కూడా సేకరిస్తున్నారు. కాసేపట్లో అయితే సిటీ చేరుకున్నారు. మొత్తం చూడొచ్చు. సిటీ అయితే సజ్జన సార్ మొత్తం ఇక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలానికి సజ్జన చేరుకున్నారు. చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. ఈ క్లూస్ టీమ్ ని అయితే మొత్తం జరిగింది. చూసుకోవచ్చు. ఆ సిటీ టీవీ సజ్జన రావడం జరిగింది. మనం చూసుకుంటున్నాం. విజువల్ లో కూడా క్లియర్ గా చూసుకుంటున్నాం. అయితే అధికారులు అయితే ఈ యొక్క క్లూస్ టీమ్ మొత్తం కూడా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా అయితే వివరణ ఇస్తున్నారు. చూసుకోవచ్చు. మనం మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది అనే కోణం లోపల కూడా అయితే చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు. ఆ క్లూస్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కూడా అయితే ఆ సిటీ సజ్జనకు మొత్తం కూడా వివరిస్తున్నారు. క్లూస్ టీమ్ మొత్తం కూడా అయితే ఎక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఈ యొక్క చూసుకోవచ్చు. మొత్తం కూడా అయితే క్లూస్ మొత్తం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అడిగి తెలుసుకుంటున్నారు వివర అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఇదైందనే టోటల్ కోణం లోపల కూడా ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే అడిగి తెలుసుకుంటున్నారు. జనరల్ వచ్చారు ఇప్పుడే. ప్రవీణ్, ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతే అందుతుంది. గాయపడిన చైన్ స్నాచర్ ఒమర్ అని, అలాగే ఇద్దరు దొంగలు కూడా పాత బస్తీకి చెందిన పాత నేరస్తులుగా కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు? ముఖ్యంగా సిపి సజ్జనార్ కూడా అక్కడికి చేరుకున్నారు. సజ్జనార్ అయితే ఒకటే కామెంట్ చేశారు. ఆత్మరక్షణ కోసమే 2 రౌండ్లు డీసీపీ చైతన్య గాల్లోకి కాల్పులు జరిపారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు ప్రవీణ్? అయితే ఈ పారిపోయిన ఇద్దరు కూడా పాత బస్తీకి చెందిన వారుగా మొత్తం కూడా తెలుస్తుంది. మొత్తం అయితే ఇప్పటికే సజ్జనర్ కూడా అయితే మొత్తం ఆత్మరక్షణలో భాగంగానే ఈ కాల్పులు జరపామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఆయన అయితే ఈ యొక్క చైన్ స్నాచర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఈయన అయితే ఆ కత్తితో దాడి చేయడం వల్లనే ఆ యొక్క ఆత్మరక్షణలో భాగంగానే ఆ యొక్క వెపన్ తో కాల్వడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఆ టీటీ మాట్లాడే అవకాశం మాట్లాడుతున్నారు. अरे ओके राइट जा रहे हैं हम రైట్ గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల కలకడానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని కూడా విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ఘాట్ లో కాల్పుల కలకలం రేపై దొంగలు పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ దొంగలు చైన్ స్నాచ్లని ఇప్పుడే గుర్తించడం జరిగింది. గాయపడిన
స్టేజ్ స్నాచర్ ఒమర్ అని అలాగే ఇద్దరు దొంగలు కూడా పాత బస్తీకి చెందిన ఇద్దరు పాత నేరస్తులుగా కూడా దొంగలి గుర్తించడం అయితే జరిగింది. అలాగే సిపి సజ్జనార్ కూడా బిగ్ కామెంట్ కూడా చేశారు. కేవలం చైతన్య రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. గాల్లో కాల్పులు ఆత్మరక్షణ కోసం మాత్రమే చేరారు. అక్కడ ఘటనా స్థలానికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ ఇప్పుడే చేరుకోవడం జరిగింది. అక్కడ క్లోజ్ టీం కూడా ఉంది. అసలు ఘటన ఏ విధంగా జరిగింది, దొంగలు కత్తితో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, గాయపడిన దొంగల్ని వాళ్ళు పడుకోమని చెప్పినప్పుడు కూడా ఈ విధంగా పడుకున్నారు, తర్వాత గోడ దూకే ప్రయత్నం కూడా చేశారు అని చెప్పేసి కూడా ప్రత్యేక సాక్షులు కూడా ఇంతవరకు మాట్లాడిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కంటిన్యూ ప్రవీణ్. మనం చూసుకుంటే కనుక ఈ ఇద్దరు ఎవరైతే చేసిన అంటారున్నారో వాళ్ళిద్దరు పాత బస్తీకి చెందినటువంటి పాత నేరస్తులుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క ఘటన జరగకనే ముందు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పక్కా సమాచారం తెలుసుకున్న తర్వాత అదే ఈ యొక్క స్టేడియం ఏదైతే ఉందో ఈ స్టేడియం చివరి భాగాన మొత్తంగా చివరి భాగాన అయితే అక్కడ వెళ్ళేసి మొత్తంగా కూడా పడుకోమని చెప్పడం జరిగింది. మీరు లొంగిపోవాలంటూ పడుకోమని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ కాసేపటి క్రితమే సిపి సజ్జనార్ సార్ కూడా రావడం జరిగింది. మొత్తం తొలగా కూడా ఈ యొక్క పరిసరాలను మొత్తం తొలగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత అయితే ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇంతకు ముందే సజ్జనార్ సార్ ఒక కామెంట్ కూడా చేశారు. అయితే ఆత్మరక్షణల నేపథ్యంలోనే ఆత్మరక్షణ ఆయక కత్తితో దాడి చేస్తున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగానే అయితే డీసీపీ దాడి చేయడం జరిగింది అంటూ కూడా ఒక కమెంట్ కూడా చేసిన నేపథ్యంలో మొత్తం తొలగా ఈ యొక్క గ్రౌండ్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ ని మొత్తం తొలగా కూడా అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోపలికి వెళ్ళిన క్రమం లోపల ఇక్కడ జరిగినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 4 క్లూస్ అని సేకరించారు. అయితే మొత్తం తొలగా ఫింగర్ ప్రింట్స్ తో పాటు మొత్తం బుల్లెట్స్ సంబంధించింది మొత్తం తొలగా కూడా 4 అయితే మొత్తం ఈ యొక్క క్లూస్ అని సేకరించిన నేపథ్యంలో వారికి అడిగి ఆ వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ ఘటన ఎక్కడ జరిగింది అనే పక్కా సమాచారంతో ఏదే ఈ యొక్క ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి పాత నేరస్తులే వీళ్ళు, పాత బస్తీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు కావడం చేత అయితే ఎన్నో కేసులు వీళ్ళపైన ఉన్న నేపథ్యంలో వీరిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పక్క సమాచారాన్ని తెలుసుకొని మొత్తం త్వరగా ఈ యొక్క స్టేడియం ఏదైతే ఉందో స్టేడియంలోకి రావడం జరిగింది. ఆ స్టేడియంలో మొత్తం త్వరగా చూసుకుంటే కనుక ఇక్కడ చివరన ఏదైతే ఉందో అయితే చూసుకోవచ్చు. చివరన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ సమీపంలో ఉండేటటువంటి యొక్క చివరన ఉండేటటువంటి అక్కడనే ఇంకా స్థానికులు కూడా అయితే ఐన్స్ తో ప్రత్యేకంగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే అయితే కత్తి కూడా చేతిలో ఉందంటూ స్థానికులు అక్కడ ఎవరైతే షాప్ ఉందో ఆ యొక్క షాప్ సైకిల్ టెక్స్ ఉన్నటువంటి ఆ షాప్ సమీపంలోనే ఆ యొక్క మొత్తం తొలగా ఈ యొక్క సంఘటన జరిగింది. కాబట్టి స్థానికులు కూడా ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి దృశ్యాలను మనం చూసాం. అక్కడ పోలీసులు వెంబడించిన తర్వాత కత్తిగిరి ఉన్న కారణంగా అయితే పడుకోమని చెప్పారు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. పడుకున్న తర్వాత అతని దగ్గర వాటర్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఇస్తున్నారు. స్థానికులు వాటర్ కూడా తాగిపించారనే నేపథ్యం తెలుస్తుంది. ఆ క్రమంలో కొన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ కత్తితోని దాడికి ప్రయత్నించారు. వారి ఇరువురు మధ్యలో ఎవరైతే డీసీపీ ఆ యొక్క ఏదైతే చైన్స్ అందరూ ఉన్నారో వాళ్ళ ఇరువురు మధ్య తోపులాటలో డీసీపీ కింద పడడం జరిగింది. అదే అదునుగా చూసి పరిగెత్తే ప్రయత్నం కూడా చేశాడు. పరిగెత్తే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ నుండి ఆ లాస్ట్ నుంచి మొత్తం త్వరగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. పరిగెత్తే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళే అయితే డీసీపీ గన్మ్యాన్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క గన్మ్యాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తో కాల్పడం జరిగింది. అయితే ఆత్మరక్షణలో భాగంగానే కత్తితోని దాడి చేయవలసిన అవసరం ఏముంది, అయితే ఎందుకు ఈ యొక్క మొత్తం త్వరగా కూడా ఇంత క్రూరంగా ఎందుకు దాడి చేయవలసిన అవసరం ఏముంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం ఇక్కడ సిపి వచ్చారు. సిపి పరిసరాలను మొత్తం తొలగా కూడా అయితే మొత్తం చూస్తున్నారు. కాసేపట్లో ఇక్కడ అయితే ఇక్కడ చేరుకొని మొత్తం తొలగా కూడా దీనికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ మీడియాతో అడ్రస్ చేయబోతున్నారు, మీడియాతో మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అదే ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎవరు అనే కోణం లోపల కూడా మొత్తం తొలగా అన్ని ఎంగిలా మొత్తం ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. అయితే పారిపోవాల్సిన అవసరం ఏముంది, ఎన్ని రోజుల నుంచి అయితే వాళ్ళని పట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిందితులకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయనే కోణం లోపల మరి కాసేపట్లో మొత్తం అక్కడ జరిగినటువంటి సీన్ ఎక్కడైతే అయితే తోపులాట జరిగిందో అక్కడ పరిశీలిస్తున్నారు. క్లూస్ ఎక్కడెక్కడ అయితే ఏ విధంగా పరిగెత్తారు, ఏ విధంగా చేశారు, తోపులాట ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా స్పష్టంగా
ఆ టీవీ సజ్జనర్ అయితే గ్రౌండ్ కు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మొత్తం తొలగా కూడా అయితే అధికారులకు అడిగి తెలుసుకుంటున్నారు. తెలుసుకునే క్రమం లోపల మొత్తం తొలగా చూసుకోవచ్చు. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి ఎందుకు కాల్వడం ఎందుకు జరిగింది, ఆ యొక్క ఎన్ని దాంట్లో వీళ్ళు ఉన్నారు, పాత నేరస్తులే అంటున్నారు కాబట్టి పాత నేరస్తులు అయితే ఎన్ని కేసులో వీళ్ళు ఉన్నారు కూడా తెలియాల్సింది. పాత బస్తీకి చెందినటువంటి ఇక పాత నేరస్తులుగా తెలుస్తుంది కాబట్టి అయితే మరి కాసేపట్లో మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. మొత్తం త్వరగా చూసుకుంటే కనుక మనం చూడొచ్చు, ఇక్కడ చూసినా గానీ అయితే మొత్తం చర్చపోయినటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఈ యొక్క క్లూస్ సేకరిస్తున్నారు. అయితే మొత్తం ఈ యొక్క పోలీసులతో మాట్లాడుతున్నారు. సజ్జనర్ ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తొలగా కూడా ఏవైతే ఈ యొక్క క్లూస్ ఉంటాయో క్లూస్ అన్ని కూడా సేకరించారు. ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ మొత్తం దానికి బ్లడ్స్ కు సంబంధించినటువంటి కానీ ఆ యొక్క ఫీడ్స్ అయితే ఈ చూసుకోవచ్చు మనం. అయితే పైన ఇంకా క్లూస్ సేకరిస్తున్నారు మొత్తం కూడా. ఆ విధంగా ఆ పైకి ఎక్కి ఇక్కడ దూకే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో మొత్తం క్లూస్ ఆ పైకి ఎక్కి కూడా క్లూస్ సేకరించే పనిలో మొత్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తొలగా చూసుకుంటే కనుక ఇప్పటికే 4 క్లూస్ సేకరించారు. 4 క్లూస్ సేకరించి అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం అయితే పోలీస్ అధికారులతో సమాచారం తీసుకుంటున్నారు. ఆ సమాచారం మొత్తం తొలగా సేకరించే పనిలో కూడా ఉన్నారు. అయితే ఎలా జరిగింది, అయితే ఎన్ని గంటలకు ఇక్కడ ఇది జరిగింది స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ శబ్దం కూడా వినబడింది కాబట్టి దీపావళి కాబట్టి ఆ